శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరానని. నవవిధ భక్తి మార్గాలు: సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం. సఖ్యం చేత అర్జునుడు, శ్రవణం చేత పరీక్షిత్, దాస్యం చేత గరుత్మంతుడు హనుమంతుడు, వందనం చేత అక్రూరుడు, అర్చనం చేత పృథు చక్రవర్తి, పాదసేవనంతో లక్ష్మణుడు, ఆత్మ నివేదనంతో బలి చక్రవర్తి, కీర్తనం చేత నారద మహర్షి, చింతనం చేత ప్రహ్లాదుడు తరించిపోయారు. అయితే సఖ్యం చేత అర్జునుడు ఎలా తరించాడో ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఈరోజు శ్రవణం చేత పరీక్షిత్ మహారాజు ఎలా తరించిపోయాడో తెలుసుకుందాం. తన చావు గురించి ముందే తెలిసిన వ్యక్తులు కంసుడు, కట్వాంగుడు, పరీక్షిత్తు, మార్కండేయుడు మొదలైనవారు. కంసుడు ఎప్పుడో 10-15 సంవత్సరాల తరువాత తన చెల్లెలి దేవకి గర్భంలో అష్టమ సంతానంగా జన్మించే వాడి వల్ల తనకు మృత్యువు లభిస్తుందని ఆకాశవాణి పలికితే, మృత్యువు నుండి తప్పించుకోవడానికి దేవకి వసుదేవులను చెరసాలలో బంధించి పుట్టిన బిడ్డలందరినీ హతమార్చి చావు భయంతో శ్రీకృష్ణుని చంపడానికి అనేక విధాల ప్రయత్నించి చివరికి శ్రీకృష్ణుని చేతిలో మరణిస్తాడు కంసుడు. ముని శాపం వల్ల 7 రోజుల్లో చనిపోతానని తెలిసి శాప విమోచనం కోసం ప్రయత్నించకుండా జన్మ తరించడం కోసం ప్రయత్నం చేసి శుకబ్రహ్మ చెప్పిన భాగవతాన్ని విని తరించి మోక్షాన్ని పొందిన మహానుభావుడు పరీక్షిత్తు. ఆ విధంగా నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం ద్వారా తరించిన మహాభక్తుడు పరీక్షిత్తు. అతని గురించి వివరంగా తెలుసుకుందాం. అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామ అస్త్రం అభిమన్యుడి అర్ధాంగి అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువును వధించబోగా ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లి కొడుకులను రక్షించాడు. దాంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి ఉజ్వల తేజస్సుతో జన్మించాడు. దంపతులు ఆ బిడ్డకు విష్ణురాతుడు అని పేరు పెట్టుకున్నారు. గర్భంలో తనకు కనిపించిన దైవం శ్రీకృష్ణుడు లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. విష్ణురాతుడు తన అసలు పేరుతో కంటే పరీక్షిత్తు పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. ఎంతో చురుకైన పరీక్షిత్తు క్షత్రియ విద్యలన్నీ నేర్చుకున్నాడు. యుక్త వయసులో ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి పరీక్షిత్తు వేటకు వెళ్ళి ఒక మృగాన్ని వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు. అక్కడ తపస్సు చేస్తూ ఉన్న మునిని చూసి తనను తప్పించుకు వచ్చిన మృగం ఏదని అడుగుతాడు. తపస్సులో లీనమై ఉన్న శమీకముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపంతో పరీక్షిత్తు చిరాకుగా అక్కడ చచ్చి పడి ఉన్న పామును ఆ ముని మెడలో వేసి తన దారిన వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు శృంగి అక్కడికి వచ్చి తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండడం చూసి ఈ పని చేసిన వాడు 7 రోజులలో పాము వల్ల మరణిస్తాడు అని శపించాడు. చివరికి తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకొని పరీక్షిత్తు వద్దకు వెళ్ళి తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్తాడు. పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. పరీక్షిత్తు తన కొడుకు జనమేజయునికి రాజ్యాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి ప్రాయోపవేశం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. పరీక్షిత్తుకు ముంచుకొచ్చిన ఆపద గురించి తెలిసి మహర్షులందరూ వచ్చారు. పరీక్షిత్తు
మునీశ్వరులారా, నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను. ఇక నేను క్షమకు నోచుకోనా? నాకు సద్గతులు ఉంటాయా? నాకు జ్ఞానబోధ చేయండి. ఒక వారంలో నేను పరమార్థాన్ని పొందే మార్గాన్ని సూచించండి. నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. మునులంతా పరీక్షిత్తు మహారాజు స్థితికి జాలిపడ్డారు. భగవంతుని కోసం తపించిపోతున్న పరీక్షిత్తును తరింపచేయడానికి సాక్షాత్తు ఆ వేదవ్యాసుని పుత్రుడైన శుక మహర్షి అక్కడికి ఇచ్చేశాడు. ఎవరైతే భగవంతుని కోసం ఆరాటపడతారో వారికి ఆ పరమాత్ముడే సరైన గురువును పరిచయం చేసి గురువు అనుగ్రహం ద్వారా తరింపచేస్తాడు అనడానికి ఇది నిదర్శనం. శుక మహర్షి అరిషడ్ వర్గాలను జయించే మార్గాన్ని, భక్తిని, ముక్తిని బోధించాడు. ఆ క్రమంలో పరీక్షిత్తు అడిగిన అనేక సందేహాలను తీర్చాడు. మునివర్య, నాకున్న ఈ 7 రోజుల్లో నేను మోక్షాన్ని పొందగలనా అని అడిగినప్పుడు శుకబ్రహ్మ ఇలా అన్నాడు: పరీక్షిత్తు మహారాజా, విను, నీకు 7 రోజుల తర్వాత కదయ్యా మరణం. ఆ పాటి సమయంలో పరలోక సాధనమైన పరమ శుభాన్ని అర్థించడానికి ఎంతో అవకాశం ఉంది. నీవు పంకజాక్షుని పాద పద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందువల్ల నీకు భాగవత తత్వం తెలియపరుస్తాను. మహారాజా వినవయ్యా, భాగవత శ్రవణం వల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విశాలమవుతుంది. మోక్షం కాంక్షించు వారికి ముక్తి లభిస్తుంది. జన్మము, జర, మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవ నామ సంకీర్తనలే యోగ సత్తములకు ఉత్తమ వ్రతాలు. ఓ రాజా పరీక్షిత్తు, పూర్వం కట్వాంగుడనే రాజు సప్త ద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి ఆయన దగ్గరకు వచ్చి తమకు సహాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళి దానవరాజుల అందరినీ సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి కట్వాంగుడిని వరం కోరుకోమన్నారు. అప్పుడు కట్వాంగుడు, నేను ఎంతకాలం బ్రతుకుతానో చెప్పండి అని అడిగాడు. ఇదే నేను కోరే వరం, మరో వరం నాకు అక్కరలేదు అన్నాడు. ఆ మహానుభావుడు, నీకు ఆయువు ఇక 1 ముహూర్త కాలమే ఉంది అని వారు తెలియజేశారు. వెంటనే కట్వాంగుడు విమానం ఎక్కి భూలోకానికి వచ్చి సకల సుఖాలను త్యజించి భవబంధాలను వదిలిపెట్టి గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై ఆ గడియ కాలంలోనే చక్కగా మోక్షాన్ని పొందాడు. పరీక్షిత్ మహారాజా అని గురువు శిష్యునికి ముందు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకం కలిగించాలి. అదే గురువు యొక్క కర్తవ్యం. శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఆ విశ్వాసాన్ని కల్పించాడు. గడియలో తరించిపోయిన కట్వాంగుడి గురించి తెలియజేసి 7 రోజుల్లో నువ్వు ఎందుకు తరించిపోవు అని నమ్మకాన్ని కలిగించి మరి భగవంతుని చరిత్ర తెలియజేసే, భక్తి పరాయతను తెలియజెప్పే భాగవతాన్ని 7 రోజులు పరీక్షిత్తుకు చెప్పి పరీక్షిత్తును తరింపచేసినటువంటి మహానుభావుడు శుకబ్రహ్మ. భాగవత సప్తాహం రోజున పాములు మానవ రూపం దాల్చి పరీక్షిత్తుకు పండ్లు ఇచ్చాయి. వాటిలో ఒక పండులో దాగిన తక్షకుడు అనే పాము బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణించాడు. మహర్షులు బోధించిన జ్ఞానామృతంతో, భాగవత శ్రవణంతో పరీక్షిత్తు మహారాజు మోక్షాన్ని పొందాడు. ఇలా 9 విధ భక్తి మార్గాలలో శ్రవణం వల్ల తరించిపోయిన మహానుభావుడు, మహాభక్తుడు పరీక్షిత్ మహారాజు. శ్రవణం దానికి ఉన్న గొప్పతనం ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. 9 విధ భక్తి మార్గాలలో శ్రవణం ఒక మార్గం.
దానికి మంచి ఉదాహరణ పరీక్షిత్తు. భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల తరించిపోయినటువంటి మహాభక్తుడు. ఓం తత్సత్.